అందరికీ నమస్కారం అండి. తాత మనవడు కథలో ఈ మనవడు తాత మనవడు యొక్క మనవరాలు పోరి ఉంది కదా, మనవరాలే పోరి కూర్చొని పట్నం పోతానని చెప్పేసి మారం చేస్తే, ఈ మారం చేసిన తర్వాత అనేక విషయాలు చెప్తున్నాడు. అమ్మ, ఒక ఉదాహరణ చెప్తామనండి. ఈ విధంగా పట్టణంలోకి పోయిన తర్వాత నువ్వు దేనికైనా సిద్ధపడాలి. మామూలుగా జైలుకి పోవడానికి సిద్ధపడాలి. మోసం చేసేవాళ్ళు ఆ విధంగా ఇరికిచ్చేస్తున్నారమ్మా. ఈ విధంగా ఎక్కువగా హిందువులు దేవుడిని తప్ప దేవుడిని ఎందుకు నమ్ముతారంటే, హిందువులు నమ్మడం మానేశారమ్మా. ఎందుకంటే అందువల్ల హిందువులకు దేవుడు అంటే భక్తి ఎక్కువ. హిందువులకి భక్తి మార్గం ఎక్కువ ఎందుకు ఉంటుందంటే, హిందువుల చేతులు దారుణంగా మోసపోయారు. భూముల ఆధారంగా చూసావు కదా, మత సమస్యలను కేంద్రంగా చేసుకునో లేకపోతే రెవెన్యూ వ్యవస్థను కేంద్రంగా చేసుకుని భూములు ఏ విధంగా రికార్డులు అనేవి భూములేమో రైతుల దగ్గర ఉండేటట్టు చేశారు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆ రైతులు బలం తగ్గిన తర్వాత ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, ఏ విధంగా పేదవాళ్ళు అయ్యారో, ఏ విధంగా నిరుపేదలయ్యారమ్మా. దీన్ని అందరికీ పట్టణాన్ని ఎవరైతే కేంద్రంగా చేసుకుంటున్నారో ఆ పట్టణ కేంద్రంగా చేసుకుని మిగిలిన పల్లెటూరుల్లో ఈ విధంగా రాజకీయ చిచ్చు, కుల చిచ్చు, మత చిచ్చు, ప్రాంతీయ చిచ్చు ఏర్పడింది. ఇప్పుడు కుల సంఘాలు కూడా వచ్చేసాయి. ఒక్కొక్క కుల సంఘం వాళ్ళు మళ్ళీ ఈ యొక్క రాజకీయ అవకాశాల కోసం, పదవుల కోసం మరో కులాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్కటి కుల సంఘాలు పుట్టుకొస్తున్నాయి. మేము బిందువులు మాకు కాపాడుతామనే పార్టీలు కూడా బీసీలకు న్యాయం చేయండి, ఎస్సీలకు న్యాయం చేయండి, ఎస్టీలకు న్యాయం చేసే వాళ్ళు అంటున్నారే కానీ ఓసీలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో బయట ప్రపంచానికి తెలియనివ్వడం లేదు. ఓసీలు ఏ విధంగా ఉద్యోగంలో ఏ విధంగా నష్టపోతున్నారో, ఏ విధంగా ఆర్థిక ఇబ్బంది పడుతున్నారో, ఏ విధంగా బానిస సేవ చేస్తున్నారో అనేటువంటిది తెలియడం లేదు. ఓసీ కేటగిరీ రైతులు ఏ విధంగా నష్టపోయారు అనేది తెలియడం లేదు. సీలింగ్ అయితే తెచ్చారు, భూములు అయితే పంచారు, రికార్డులు మాత్రం వాళ్ళకి సమస్యలతో అయితే మార్చేసుకున్నారమ్మా. భూములు అనేటువంటివి ఆర్ఎస్ఆర్లో ఉంటాయి, ఆర్ఎస్ఆర్ 1B1 ఈ విధంగా అడంగలు ఈ విధంగా రకరకాలుగా మార్చుకొని ఈ విధంగా దౌర్జన్యం చేసిన వాళ్ళకు మాత్రం అందరికి పట్టాలు ఇచ్చారు. శాంతి పరులకు మాత్రం పట్టాలు వేయలేదమ్మా. భూములు సర్వే అనేటువంటివి గత 1949 నుంచి పరిగణలోకి తీసుకొని నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం కలిగించగలిగితే అప్పుడు హిందువులు న్యాయం చేసినట్టు హిందువులే పరిపాలన చేస్తూ వచ్చారు. హిందువులే మోసం చేసుకుంటూ వచ్చి పేదవాళ్ళుగా మార్చారు. దానికి కారణం మాకు ఓటే లేదనో, లేకపోతే మా ప్రాంతం కాదనో, మా కులం కాదనో, మా తెగ కాదనో ఈ విధంగా చేసుకుంటూ నిరుద్యోగులు ఉద్యోగం పెడితే పట్టణం తీసుకుపోయి చంపుకుంటూ బలి సేవ చేసుకుని బతుకుతున్నారమ్మా. ఆఫీసర్లను ఏం అనడానికి లేదు, నాయకులను ఏం అనడానికి లేదు. ఎందుకు కూడా ఇతర మతాలు అయితే డైరెక్ట్ అటాక్ చేస్తున్నాయి నాయకుల్ని, ఆఫీసర్ని. హిందూ ఆఫీసర్లను కానీ అటాక్ చేసే పరిస్థితి లేదు. అందువల్ల హిందువులు ఇతర మతాలను, ఇతర కులాలను పావుగా వాడుకొని తన కులాన్ని అన్యాయం చేసుకుని బానిస సేవ చేసుకుని నిరుపేదలుగా మార్చుకుంటూ శ్రమదోపిడీ చేస్తున్నారమ్మా పట్టణాల్లో. అంటే అవునా తాతయ్య అంటే, సరే తాతయ్య అమ్మ ఈ రోజుకి సరిపెట్టి అన్నాడు. సరే తాత కూడా సరే అని చెప్పి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.